గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత లేదని, యూరియా కోసం రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి 4 నుంచి 5 లారీల యూరియాను అందించడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. యూరియా చేగుంట మండల కేంద్రానికి వస్తుందన్న సమాచారం తెలుసుకున్న రైతులు, మహిళలు, పురుషులతో పాటు వృద్ధులు సైతం వరుసలో నిలబడ్డారు. తక్షణమే అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ ఆందోళన చేపట్టారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రైతులకు మద్దతుగా రైతులతో కలిసి మండల కేంద్రంలోని మకరాజ్పేట రోడ్డులో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత లేదని, రైతులకు యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతు ఇచ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడ్డది లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం 4 గంటల నుంచి రైతులు యూరియా కోసం వరుసలో నిలబడితే ఒక రైతుకు ఒక యూరియా బ్యాగు ఇవ్వటం ఏమిటని, 12 ఎకరాల వ్యవసాయం చేస్తున్న రైతుకు ఒక యూరియా బస్తా సరిపోతుందా అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసేది ఏమీ లేదని, రైతు భరోసా, రైతు బీమా కూడా రైతులకు ఇవ్వటం లేదని, ఎరువుల కొరత ఎందుకు ఏర్పడుతుందో తెలవటం లేదని వాపోయారు. 1000 మంది రైతుల వరుసలో ఉంటే 300 యూరియా సంచులు రావటం, ఏ రైతుకు యూరియా అందుతుందో తెలియని పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందివ్వకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఉన్న రైతులకు ఎరువుల కొరత తప్పటం లేదని, ఇందిరమ్మ రాజ్యం అంటేనే రైతులకు ఇబ్బంది కలిగించడమా అని ప్రశ్నించారు. 4-5 రోజుల్లో రైతులకు యూరియా అందివ్వకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఇండ్ల ముట్టడికి కూడా వెనకాడేది లేదని ఆయన హెచ్చరించారు. చెప్పండి, 12 ఎకరాలు ఉంటే ఒక్క సంచి తీసుకుపోయి 7 దాలాలి. నేను 7 దాలాలి. దానికో కిలో ఇయ్యన్నా, నేను దానికో కిలో, దీనికో కిలో అయ్యన్నా సార్. నేను ఏం చేసుకున్నారు? ఒక రైతును ప్రతి కార్తీక కష్టం చూడాలి, అన్ని చూడాలి సార్. మరి అలా ఇంతమంది కిలోమీటర్ దూరం నుంచి లైన్ కడుతున్నారు. పొద్దున 4 గంటల నుంచి ఇప్పటి వరకు మందు సంచులు లేవంటే ఎంత అన్యాయం. వర్షాలు పడుతున్నాయి, నాట్లు వేసుకున్నారు, పెట్టుబడులు పెట్టుకున్నారు. ఇంత దారుణం. ఇంత పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు ఈడ, ఒకళ్ళని మించిన ఒక లీడర్లు ఉన్నారు. ఏ నాయకుడు వస్తలేడు, ఏ మంత్రి వస్తలేడు, ఒక అధికారి లేడు, ఒక కలెక్టర్ లేడు, ఎవరు కూడా గతి లేరు. కనీసం రైతులకు చెప్పే పరిస్థితి కూడా లేదు. పలాని లారీ పలానాడు వస్తుంది, పలాని ఊరికి వస్తుంది, చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు ఈ పరిస్థితి, ఈ అమ్మకు 6 ఎకరాల పొలం ఉన్నది, ఒక్క మందు సంచి ఇస్తా అంటున్నాడు. ఆయన 12 ఎకరాలు ఉన్నది, ఒక్క మందు సంచి. దీన్ని ఏం చేసుకోవాలి? ఒక యూరియా తీసుకపోయి ఏడవసుకోవాలి. ఇది తినేదా, బుక్కేదా? ఇది గతంలో ప్రతి గ్రామానికి వాళ్ళు వీడికి వస్తే టైం ఖరాబ్ అవుతుంది, వాళ్ళు పని చేసుకోవాలి. గ్రామానికి 4 లారీలు 5 లారీలు పంపేది. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి 4-5 లారీలు పంపిస్తే ఆ ఊర్లోకి పోయిన తర్వాతనే రైతులు ఎవరి బస్తాలు వాళ్ళు తీసుకుపోయేది. ఇవాళ మండల్ హెడ్ క్వార్టర్లలో 20 గ్రామాల నుంచి ఇంత పెద్ద ఎత్తున లైన్ కడితే వచ్చింది 300 బస్తాలు వచ్చింది. లైన్లో 1000 మంది ఉన్నారు. ఈ 1000 మందికి ఎప్పుడు రావాలి? ఎప్పుడు రైతులు వీళ్ళు మసాలా సంచులు యూరియా తీసుకుపోయి పొలాలకు ఎప్పుడు వేసుకోవాలి? మీ ముందే ఉన్నారు వాళ్ళు. 6 ఎకరాలు, 12 ఎకరాలు, 13 ఎకరాలు ఉన్న ఒక యూరియా బస్తా. ఇది పరిస్థితి. అలా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మరి బీజేపీ ఎంపీలు ఉన్నారు, కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ కనీసం రైతుల గురించి పట్టించుకోకపోతే ఇవాళ ఏంది? ప్రభుత్వం ఉందా లేకనా? ఇంత దారుణం గతంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు. మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే రైతులకు మందు సంచులు లేకపోతే ఇందిరమ్మ రాజ్యం. ఇవాళ కాంగ్రెస్ వల్ల పరిస్థితికి ఇదే ఉన్నది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి 4-5 రోజులలో యూరియా లారీలు రాకపోతే ఖచ్చితంగా ఇవాళ మీ ఇండ్ల మీద ముట్టడే పరిస్థితి ఏర్పడుతుంది.